యేసుసే ఆ సముద్రం ఎక్కడుందని అడిగితే చెబుతున్నాడు. యేసుసే తూహీ చైతన్యాత్మ జల రూపై, నీవే ఆ సముద్రం. ఆ సంసార సముద్రం ఏదో కాదు, ఆత్మే. బా, ఆత్మే సంసారం, ఆత్మే సాయుజ్యం. తాడే పాము, తాడే తాడు, అదే తాడు, అదే పాము. ఇంకా సముద్రం ఒకటి ఉన్నట్టు దాన్ని తరించాల్సి అయితే మరి ఎట్లాగండి? ఎట్లాగా? తాడని చూడు చాలు, చూపే తరణోపాయం. అంతేగాని అది ఫిజికల్ గా చేసే ప్రయాణం కాదురా బాబు. జబ్తూనే ఆప్కో అస్థి భాతి ప్రియ రూప్ సార్ జల్ జానాతో విచార్ సే దేఖ్. బాగా విచారణ చేయటం లేదు నువ్వు, నీలో ఉండే లోపం అదే. సంసార రూప సముద్ర కహా హై, ఎక్కడుందిరా ఈ సముద్రం? కే తూ కుచ్ నహీ, ఎక్కడా లేదు. కింటూ కుచ్ నహీ, యహీ ముఖ్య పక్ష హై. ఇదట ప్రైమరీ సెన్స్ లో తీసుకోవాల్సిన మాట. ఇది ముఖ్యార్థం, దీనికి లక్ష్యార్థం అని పేరు. గౌణార్థ ఏ హైకి సంసార రూప సముద్రమే జల్ అహంకార రూప వాసన హై. గౌణార్థంలో మాట్లాడేటైతే ఆ అహంకారమే ఈ సంసారాన్ని కల్పించిందని చెప్పాల్సి వస్తుంది. కానీ ముఖ్యార్థంలో మేము చెప్పేటప్పుడు అహంకారం లేదు, కల్పించటం లేదు, సంసారం లేదు, ఏమీ లేదు. ఉన్నదేదోది ఉంది. అంతే. ఒక గుడ్లగూబ సూర్య తేజస్సులో చీకటి కల్పించుకొని ఆ చీకట్లో కూర్చున్నది. ఈ చీకట్లోంచి నన్ను బయటపడడం ఎలాగా అని అడుగుతూ ఉంటుంది అందరినీ. అలాగే మనమంతా గుడ్లగూబలం. ఈ పెద్ద చైతన్య ప్రకాశంలో మనం నామరూపాలనే చీకటిని కల్పించుకొని అందులో కాపరాలు ఏడుస్తున్నాం. ఇది ఎట్లా అబ్బా దీనిలోంచి బయటపడేది? అది చీకటి కాదు, అసలు వస్తుసిద్ధంగా ప్రకాశం అది. కాబట్టి ప్రకాశాకార చిత్తవృత్తి పెట్టుకోవటమే సాధన. నీవేం చేస్తున్నావు? సమిశ్రాకార చిత్తవృత్తి పెట్టుకొని చూస్తున్నావు. చిత్తవృత్తిలో తేడా చూసుకో, అంతే. ఇంకా ఏం మాట్లాడకు. అయితే మనసహిత చక్షు ఆది. ఇంతట్లోకే గణేశుడు వచ్చాడు. రేపు వినాయక చవితి రాబోతున్నది, అందుకని ముందుగా వచ్చాడు. ఆయన కొంచెం బిఫోర్ టైం వచ్చాడు. ఈ ట్రైన్ బిఫోర్ టైం వచ్చింది. గణనాం, ఆయన వస్తూ ఒక పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు. గణం అంటే ఏమిటో తెలుసా బాబు మీకు? అంతరార్థాలు చూడండి ఎంత హాయిగా చెబుతున్నాడో. గణనాం మనసహిత చక్షు ఆది ఇంద్రియం కా హై. మన పేర్ఫెర్నాలియా ఉందే, చక్షురాది ఇంద్రియాలు, మనస్సు, ఆ బుద్ధి, అహంకారం, చిత్తం, ఇవన్నీ గణమట, ముఠా. నేను ముఠా మేస్త్రిని బాబు. గణయ ఈశ గణేశ గణపతి. ఐఎమ్ ది మాస్టర్ ఆఫ్ దిస్ పేర్ఫెర్నాలియా. వా గణనాం ఇస్ నామ రూప మూర్తి సహిత సకారణ సమూహ ప్రపంచకా హై. నేను ఎన్నిసార్లు చెప్పా మీకు, 5 ఏళ్ల నుంచి చెబుతూనే ఉన్నా. ఈ మొత్తం ప్రపంచమే గణం. అంటే ఏంటి? నామరూప క్రియలు. తిన్కో జో నియమన్ కరై నామ్ ప్రేరణ కరే తిస్కా నామ్ ఈశ హై. వా బ్రహ్మ విష్ణు శివాదిక్ సర్వమూర్తి అమూర్తిమాన్ ప్రపంచ గణక. వీటన్నింటినీ ఎవడు కంట్రోల్ చేస్తుంటాడో వాడు గణ ప్లస్ ఈశ గణేశ. మరి ఇవన్నీ తిస్కా నామ్ ఈశ హై, వాడి పేరు ఈశు. వా బ్రహ్మ విష్ణు శివాదిక్ సర్వమూర్తి అమూర్తిమాన్ ప్రపంచ గణక జో మాలికోవే తిస్కా నామ్ గణేశ. ఇంకా దూరం పోయాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, ఇది గణమేనా? అది కూడా గణమేనట. ఆ గణానికి ఈశ్వరుడు గణపతి. అంటే బ్రహ్మ రజోగుణం, విష్ణువు సత్వగుణం, వాడెవడు ఈశ్వరుడు తమోగుణం. గుణాత్మకం. గుణాలే గణాలు, గుణాలే గణాలు. గణానికి అధిపతి అంటే గుణానికి అధిపతియే. సోయ పూర్వోక్త. అందుకే ఇప్పుడు ఒకటి అర్థమవుతుంది. ఎవ్వరు దేవతల్లో గాని మానవులుగా దానవులు గాని ఎవరైనా ఒక శుభకార్యం తలపెట్టి అది నిర్విఘ్నంగా సమాప్తం కావాలంటే ముందు గణపతిని పూజిస్తారు, దేవతలు కూడా అని. అంటే ఇప్పుడు ఈ అంతరార్థం చెబుతున్నప్పుడు మనకు బోధపడుతున్నది, అందరికంటే గొప్పవాడు వినాయకుడు అని. వినాయక అంటే నాయకుడు లేనివాడని కాదు, తమాషాగా చెప్పారు అర్థం, అది కాదు అర్థం. వినయనం చేసేవాడు వినాయకుడు. వినయనం అంటే శిక్షణ ఇచ్చేవాడని. వీటన్నిటికీ శిక్షణ ఇవ్వాలి. మన అంటే శిక్షణ ఎప్పుడు ఇస్తావు? నీ ఏలుబడిలో ఉంటే నీకు వాటిపైన పెత్తనం ఉంటుంది. నీ స్వాధీనమైన దాని మీదనే నువ్వు అధికారం చెలాయిస్తావు. అంటే వీటన్నింటినీ స్వాధీనం చేసుకో, వాటికి నువ్వు స్వాధీనమైపోకు. అది గణేశుడు మనకు చేసే బోధ. హాయిగా ఉంది కదండి.
వినాయకుడి పూజ చేసేంత పనిగా ఉన్నది. ఎందుకు ఇంకా పూజ? ఇదే పూజ, ఇది అర్థం చేసుకోవడమే పూజ. సోయే పూర్వోక్త గణోं का ఈశపున చైతన్య వస్తుమే హి ఘట సక్తా హై. వీటన్నింటినీ తను అధీనం చేసుకోవాలంటే ఒక చైతన్యాత్మకమైతేనే చేసుకోగలదు, అచేతనమైతే చేసుకోలేదు. ఇవన్నీ అచేతనాలు. అచేతనాల మీద వ్యసనం చేసేది చేతనం. అప్పుడు గణేశుడంటే శుద్ధ చైతన్యం అని అర్థమట. అన్య కిసి సూక్ష్మవా స్థూల మూర్తిమాన్ వస్తుమే ఘట సక్తానై. అంతేగాని ఒక బొమ్మ తయారు చేసి దానికి వీటన్నిటి మీద అధికారం ఉందని నువ్వు భావిస్తే అది నీ అపోహ, అది నీ అపోహ. దాని మీద మనకే ఉన్నది అధికారం. ఆ మాటకొస్తే చేస్తే చేస్తాం పూజ, లేకపోతే తోసేస్తాం. ఎవడి మీద అధికారం చెప్పు? ఆ వినాయకుడి మీద మనకున్నది అధికారం. ఇప్పుడు మన మీద అధికారం ఉన్న వినాయకుడు మట్టి విగ్రహం కాదు, వెండి విగ్రహం కాదు, బంగారు విగ్రహం కూడా కాదు. అది భౌతికం కాదు, అభౌతికమైన చైతన్యం. ఆ వినాయకుడికి ఉన్నది మన మీద అధికారం. ఆ వినాయకుడు కేవలం నీ ఆత్మస్వరూపమే. దాన్ని పట్టుకో, ధన్యుడివైపో. इससे गणेश नाम మన ఆదికోं के साक्षी चैतन्य आत्मा का है. అదట గణేశుడి యొక్క వ్యవహారం. ये नहीं कि ब्रह्मा विष्णु శివాదిక్ దేవతోं का पूर्वोक्त गणेश आत्मा है. వాళ్లకు మాత్రమే గణపతి ఆత్మ అని అనుకోకండి. और చీంటీ का ఆత్మ नहीं, చీమకు వాడు ఆత్మ కాదనుకోకండి. చీంటీ का स्वरूप और है, దాని స్వరూపం వేరు, దీని స్వరూపం వేరు అని భేదభావం పెట్టుకోకుండా ఐసా నహి, అలా ఎప్పటికీ చూడకండి. చాహ్ బ్రహ్మ విష్ణు శివ సత్ వక్త యథార్థ స్వరూప్ కే జ్ఞాత బైఠే హై, తిన్మే పూచ్లో, తిన్సే పూచ్లో అడుగుతున్నాడు గణేశుడు. ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న పెద్దలందరిని అడగండి మీరు కావాలంటే. పునః సబ్నే కహా యథార్థ దృష్టి. అందరూ అప్రూవ్ చేశారట. ఆ గణపతి చెప్పింది కరెక్టేనండి, మేమెక్కడ ఉన్నామండి, ఆయనేనండి మనకందరికీ అధిపతి. స్వరూప్ మే భేద నహి. స్వరూపంలో తేడా ఎక్కడుందండి? వ్యవహారమే భేద హై. చూసారా, ఇదొక రూలు. స్వరూపంలో భేదం ఉండదు, వ్యవహారంలోనే భేదం ఉంటుంది. కనుక ఎక్కడెక్కడ భేదం ఉంటే అది వ్యావహారిక సత్యం, ఎక్కడ భేదం లేదో అది పారమార్థిక సత్యం. ఇప్పుడు మన శరీరంలో అన్ని భిన్న భిన్నంగా ఉన్నాయి పార్ట్స్ అన్ని, ఇది వ్యావహారికం. ఈ భిన్న భిన్నంగా ఉన్న పార్ట్స్ లో అధికారం చెలాయిస్తున్న గణపతి ఎవరనంటే మన ప్రత్యేగాత్మ. అందులో తేడా లేదు. బాబా पुनः गणेश जी कहने लगे, हे सभा, असली विचार करे तो व्यवहार में भी भेद नहीं. అమ్మా, అసలు విషయం మాట్లాడేటైతే వ్యవహారం ఎక్కడ వచ్చింది? వ్యవహారంలో కూడా భేదం అని చెప్పాను, పొరపాటు మాట. అది కూడా తప్పే. ఉన్నదంతా పరమార్థం ఒక్కటే అని ఒక్కటేనన్నప్పుడు ఇంకా పారమార్థికం ఏమిటి, వ్యావహారికం ఏమిటి? క్యోంకి వ్యవహార్ నామ్ కథన్ ప్రతీతికా హై. అయితే వ్యవహారం అని ఎందుకన్నారండి? అది మాట సామెత. సోభి ఏక్సా హై. పోనీ వ్యవహారం ఉందేనంటావా? ఉంటే నేను ఒక మాట చెబుతా. వ్యవహారం అంతా కలిపి ఏకమే. వ్యవహారం అంతా కలిపి ఏకమేనా? ఎలాగండి? పంచ జ్ఞానేంద్రియ, పంచ కర్మేంద్రియ, పంచ ప్రాణ మన బుద్ధి చిత్త అహంकार ये तो ग्राहक और शब्दादिक विषय ग्राह्य, सो ये ग्राह्य ग्राहक भाव करके प्रीति सर्व शरीर में तुल्य है. గ్రాహ్య గ్రాహక, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ ఏ శరీరంలోనైనా ఉండేది అదేనా? మిథ్యాత్మ గౌణాత్మతో పెట్టుకుండే లావాదేవీనా? అది అంతా ఒకటేనా? ప్రతివాడు కూడా బతకాలని కోరుకుంటుంటాడు కదా, ప్రతివాడు బతికినంతకాలం ఆనందంగా ఉండాలి. అంతా ఒకటేనా? కాబట్టి ఆ ఒకటేగా అద్వైతం. అప్పుడు వ్యవహారాద్వైతం ఇది, అది పరమార్థాద్వైతం. రెండుంటాయా అద్వైతాలు? అద్వైత అన్నప్పుడు ఒకటే కదా, అప్పటికి పరమార్థం వ్యవహారం ఒకటే కావాలి. ఓ ఐరామ, ఇంద్రియ విషయకే సరే మంచిది. చంద్రమా, ఇంతలోకే చంద్రుడు వచ్చాట ఎక్కడి నుంచో వచ్చి, మై చంద్రమా तथा जो स्वतः ही ज्ञान अज्ञान से जन्म मरण से हर्ष शोक से सर्व संसार के धर्म रूपी तप्त से रहित है, सोई चंद्रमा है. తాపము లేనిది, ఎప్పుడు చల్లగా ఉండేదేదో అది చంద్ర అంటే అర్థం. నేనెప్పుడు చల్లగా ఉంటా, స్థిమితంగా ఉంటా, ఎప్పుడు కూడా గొడవ పెట్టుకోను. నాకు తాపం లేదు. తాపం అని అంటే ఏంటి? 3 తాపాలు, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపాలు. లేకపోతే ఆ తాపం అంతా సూర్యుడికి అప్పచెప్పా, నేనేమో హాయిగా శిశిరంగా ఉన్నాను. మరి ఇదండి. సో ఈ శాంతి రూప ముఖ్య చంద్రమా హై.
ముఖ్యార్థంలో చంద్రుణ్ణండి నేను. ఉదయ అష్టభావ రూపీ తప్తసే రహిత్ హై. మీ తాపం ఏమిటండి? మీరనుకున్నది కాదు బాబు, ఉదయాస్తమయాలు లేనిది. శుక్లపక్ష కృష్ణపక్షాలు శుక్లపక్షంలో అలాగా పెరిగిపోవడము, శుక్లపక్షంలో కృష్ణపక్షంలో తరిగిపోవడం, వృద్ధిక్షయాలు లేని ఆత్మస్వరూపమేదో అది చంద్రుడు. ఆ చంద్రుడు నేను, ఈ చంద్రుణ్ణి గాను. ఆత్మా హృదయ రూప ఆకాశమే స్థిత హై. హృదయమనే ఆకాశంలో ఉన్న చంద్రబింబం నేను. నేనెప్పుడు పూర్ణచంద్రుణ్ణి, పూర్ణస్వరూపుణ్ణి, అపూర్ణం కాదు నేను. నాకు కృష్ణపక్షం వస్తే అపూర్ణమైపోతా. నాకు కృష్ణపక్షం అనేది లేదు, అనగా చీకటి లేని వెలుగు. కృష్ణపక్షం అంటే అమావాస్యకు దగ్గర పడుతుంది, శుక్లపక్షం పౌర్ణమాసికి దగ్గర పడుతుంది. అంటే వెలుగే గాని చీకటి లేదు. అలాంటి చంద్రుణ్ణి నేను. ब्रह्मलोक विष्णुलोक शिवलोक को सुख जिस चंद्रमा से चंद्रमा के नजदीक समुद्र में एक तिनके के समान है, उसी आत्मा रूप चंद्रमा के सम्यक दर्शन से जो कुछ करना था सो हो चुकता है. మీరు ఏం చేస్తే అది ఫలిస్తుంటుంది. నాకు పౌర్ణమి అమావాస్య అనేది లేదు. ఇదే అమ్మవారి శిరస్సు మీద ఉన్న చంద్రకళ, నిత్య కళ అంటారు, ధ్రువ కళ అంటారు, షోడశి అంటారు. అదంతా మంత్రశాస్త్రంలో చాలా దూరం వెళ్లిపోయారు వాళ్ళు. చతుర్భుజే చంద్రకళావతంసే. ఆ చంద్రకళ ఎప్పటికీ శివుడి జటాజూటంలో ఉండే చంద్రకళ కూడా అదే. ఉసి ఆత్మరూప చంద్రమాకే దర్శన్ సే, ఆత్మస్వరూపమైన ఆ చంద్రుణ్ణి మీరు దర్శిస్తే వాస్తవ సే आप अकर्ता भोक्ता भी अपनी माया से सर्व का कर्ता भोक्ता आपको जानता है. మీకు కర్తృత్వ భోక్తృత్వాలు లేవు అన్నప్పుడు కూడా మీరు పరిపూర్ణంగానే ఉంటారు, ఉన్నాయన్నప్పుడు కూడా పూర్ణంగానే ఉంటారు. ఎందుకంటే క్షయం లేని వృద్ధిది. आपने माया से सर्व का कर्ता भोक्ता आपको जानता है. మీ అజ్ఞానం వల్ల అలా భావిస్తున్నారు మేము కర్తా భోక్తా అని. ఉసి ఆత్మ రూప చంద్రమాకే దర్శన్ సే ఇస్ అనిత్య సర్వనామ రూప జగత్ కా ఆప్కో హి అధిష్టాన్ ప్రకాశ. నన్ను గనక దర్శించారంటే ఇదంతా అనిత్యమైపోయి మీరు నిత్యస్వరూపంగా ఉండిపోయి ఈ అనిత్యాన్ని మీ విభూతిగా చూడగలిగిన శక్తి మీకు ఏర్పడుతుంది. తెలుసుకోండి. ఆ చంద్రుడు ఏదో కాదు, మనస్సు అండి అసలు రహస్యం అది. చంద్రుడు వచ్చాడు అని అంటున్నాడే, మనస్సే మనకు మళ్లీ తిరిగి మన ఇంటికి వచ్చింది. వచ్చి ఎవరనుకుంటున్నారు, నేను ఇప్పుడు బ్రహ్మాకార వృత్తితో ఉంటున్నాను. మీరు బ్రహ్మాకార వృత్తి పెట్టుకుంటే అసలైన చంద్రుడిని చూడగలరు. అసలైన చంద్రుడు పూర్ణంగా ఉంటాడు. పూర్ణ స్వరూపాన్ని చూచే మనస్సే పూర్ణచంద్రుడు. అలాంటి మనస్తత్వంతో బతకండి అని చెప్పినట్టు అన్నమాట. ఆత్మారూప చంద్రమా న హోవే తో సర్వజీవం కా కైసే జీవన్ హోవే. ఆత్మరూపుడైన చంద్రుడే లేకపోతే మరి జీవితం అనేది ఎలా సాగిపోతుంది మీకు? సరే మంచిది. ताब राजा को भी कुछ गिनता नहीं, अन्यथा क्या बात है. तैसे ही शूकर कूकर भी आपने बाल बच्चों में हो भी प्रसन्न है. ప్రతి చోట ప్రీతి స్వరూపంగా పరమాత్మ వ్యాపించున్నాడు. అది తెలుసుకోండి. దాని మీద ఒక పెద్ద చర్చ జరుగుతుంది. చీమ మొదలు బ్రహ్మదేవుడి వరకు బంధం ఉన్నది. దాన్ని బంధిస్తున్నది ఏదో కాదు, ప్రేమ. యూనివర్సల్ లవ్ అని ఇప్పుడు పెద్ద స్లోగన్స్ వస్తున్నాయే. చీమ, దోమ, అక్కడి నుంచి బ్రహ్మ వరకు చైతన్యం ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడక్కడ ఉపాధిని ప్రేమించే లక్షణం ఉన్నది. ప్రేమ అనేది గొప్పదే గాని అది నీకు భిన్నమైన దాన్ని కాదు నువ్వు ప్రేమించవలసింది. నీ స్వరూపాన్ని ప్రేమించు. అది టర్నింగ్ పాయింట్. పరమహంసీసే ఆది లేకర్ పరమహంస దగ్గర నుంచి जहां जो स्थित है वहां ही आनंद मान रहा है, क्योंकि आनंद स्वरूप चैतन्य साक्षी आत्मा सबके हृदय में पूर्ण है. ప్రతి వాడి మనసులో అది పరిపూర్ణంగా ఆనంద స్వరూపమైన ఆత్మ ఉంటున్నప్పుడు దాన్ని ప్రేమించకుండా ఒక్కొక్క ఉపాధిని ప్రేమిస్తూ పోతావేమిటి? చూచారా? అన్నింటిలో ఉన్నటువంటిది ఒకటే అయినప్పుడు ఆ ఒక్కదాన్ని పట్టుకుంటే అన్నింటినీ పట్టుకున్నట్టు కాదు. ఒక్కొక్క దాన్ని పట్టుకుంటూ పోవాలా నువ్వు? అదే పొరపాటు. అక్కడికే ఆగిపోయావు.
అందుకనే నువ్వు పరిమితమైపోయావు. పరిపూర్ణాన్ని పట్టుకుంటేనే నీ పరిపూర్ణ స్వరూపాన్ని నువ్వు గుర్తించగలవు. ఇసీసే హే సర్వ ఆనందవాన్ హో రహే, దాన్ని పట్టుకున్నప్పుడే అందరూ ఆనంద స్వరూపులైపోతారు అని ఈయన గారి ఉపన్యాసం. సరే, మంచిది. వ్యాస్ నే కహా తిస్కే జాన్నే కా సాధన్ కౌన్ హై, అలాంటి ఆనంద స్వరూపమైన ఆత్మను పట్టుకునే సాధనమేమైనా ఉందా మహానుభావ? చంద్రమానే కహా, చంద్రుడు చెప్పాట, హే వ్యాస్ తుమ్ సరీఖే సత్యవక్త బ్రహ్మనిష్ట పక్షపాత సే రహిత్ హస్తామలకవత పరోక్ష స్వరూప్ కే విద్వాన్ పురుషో కా సంగ్ హి పరమ సాధన్ హై. ఏమయ్యా, నువ్వు వేదవ్యాసుడు ఎలా అయ్యావు? ఎన్ని పురాణాలు రాశావు? ఆ మాత్రం తెలియదా? మనస్సు అడుగుతున్నది. చంద్రుడు అడుగుతున్నాడంటే వేదవ్యాసుడి మనస్సే వ్యాసుడిని అడుగుతున్నట్టుగా భావన చేయాలన్నమాట. మనం నీ మనస్సు లెవెల్ పడిపోయిందనుకో, అది లెవెల్ మెయింటైన్ చేయాలంటే, పరిపూర్ణ స్థితికి రావాలంటే అది దానికి ఉపాయం ఏమిటని అడిగావు నువ్వు. ఇప్పుడు ఉపాయం ఒకటే. అపరోక్షంగా ఎవడైతే ఆత్మతత్వాన్ని దర్శించుంటాడో, ఎలా దర్శించాలట? హస్తామలకవత్, కరతలామలకంగా, అంత స్పష్టంగా. విద్వాన్, అలాంటి జ్ఞానుల యొక్క పురుషోక సంగహి పరమ సాధన, అలాంటి పరిపూర్ణ జ్ఞాన సంపన్నులైన మహానుభావుల సాంగత్యమే నీకు దారి చూపుతుంది. మరేదిగా సజీవమైన శాస్త్రమే గురువు, నిర్జీవమైన గురువే శాస్త్రం. శాస్త్రము మనకు గురువే, కాని నిర్జీవం. కలిగే అన్ని సందేహాలు ఎప్పటికప్పుడు తీర్చలేదు. ఎంతో ఉత్తమాధికారి అయితే శాస్త్రం ద్వారా గొప్ప అనుభవం సంపాదించవచ్చు. కానీ మధ్యమ మందాధికారులకు గురువు ఉండాలి. వాడు సత్పురుషుడై ఉండాలి. ఆత్మా సాక్షి రూప్ చంద్రమాకే దేఖనేకో సత్సంగ్ నేత్ర హై. ఒక చంద్రుణ్ణి చూడాలంటే కళ్ళుండాలిగా, అలాగే సత్సంగమనే కంటితో ఆత్మ అనే చంద్రుణ్ణి చూడు. ఎంత మాట అంటాం. ఆత్మస్వరూపాన్ని దర్శించాలంటే సత్సంగమే నేత్రం, అదే నీకు దృష్టిని ప్రసాదిస్తుంది. శమదమాది అన్య సర్వ సాధన్ సత్సంగకే అంతర్భూత హై. ఏమండి, శమాది షట్క సంపత్తి అదంతా చెప్పారు కదా అంటే అదంతా కలిసి వస్తుందో? నువ్వు సత్సంగం చేస్తే అన్నీ కలిసి వస్తాయి నీకు. ఇది మనసులో ఉంచుకోండి. కొన్ని మాసాల వరకు మీరు ఎప్పుడో చివరకు నేను సనత్సు జాతి అని చెప్పి ముగిస్తా. సనత్సు జాతీయంలో వస్తుంది సత్సంగం అంటే ఏమిటి అని. భజగోవింద శ్లోకాల్లో సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం అని ఒక శ్లోకం ఉంది. అక్కడ సత్సంగం అనే మాటకి ఏది అర్థమో, సనత్సు జాతీయంలో సత్సంగం అనే మాటకి అదే అర్థమని వ్రాశారు శంకర భగవత్పాదులు. నా మనసులో ఎప్పుడూ అదే స్థిరంగా ఉంటుంటుంది. సత్పురుషులతో సాంగత్యం అనేది మామూలు అర్థం, సత్తుతో సాంగత్యం అనేది అసలైన అర్థం. ఏది అసత్తుతో దానితో కాదయ్యా సాంగత్యం, ఏది సత్తో దానితో. సత్ అంటే ఏంటి? సర్వత్రా ఉండడం. ఈ ఉండడం అనేటువంటి ప్రిన్సిపల్ పట్టుకో. నీకు నామరూపాలు ఉండడమే, వాటిని దర్శించే జ్ఞానము ఉండడమే. జ్ఞానము ఉంటున్నది, జ్ఞేయము ఉంటున్నది, రెండింటిలో ఉండటము చూస్తున్నావు. దాంతో సాంగత్యం పెట్టుకో. ఎవరు పెట్టుకోవాలి? ఎవరు? నీ మనస్సు. నీ మనసులో ఏమున్నది? జ్ఞానం ఉన్నది కనుక ఇది చిత్తు. ఈ చిత్తు దేంతో పెట్టుకోవాలి? సత్తుతో పెట్టుకోవాలి. ఎక్కడ? ఒక్క శరీరంలోనే కాదు, సర్వత్రా. అప్పటికేమైంది? సచ్చిత్తులు రెండు ఏకమయ్యాయి. అదే తరణోపాయం. ఆ మనోనేత్రంతో చూడమంటున్నాడు. తిసీసమై కుబేరాయే, ఉన్నట్టుండి కుబేరుడు వచ్చాట. కుబేరుడికి ధనాధిపతి అని పేరు. ఎన్ని కోట్ల ధనం ఉన్నదో చెప్పలేం. మల్టీ మిలియనీర్, మిలియన్ కాదు, బిలియన్ కాదు, వీటిని అంతా తీసతలబారే. ఇప్పుడు ఎవడు ఈ భూలోకంలో ఎవడు అంత ధనపతి లేడు. ఆ స్వర్గంలో లేడు, పాతాళంలో లేడు. 14 లోకాల్లో పెద్ద ధనాధిపతి ఎవడైనా ఉన్నాడంటే కుబేరుడికి ధనపతి అని పేరు, అర్ధపతి అని పేరు, చాలా ఉన్నాయి పేర్లు. ధననాం, ధనం అంటే నా దగ్గరికి పరిగెత్తి వస్తారేమో మీరు యాచనకు. నన్ను యాచించకండి, మిమ్మల్ని మీరే యాచించుకోండి. మీ దగ్గరే ఉన్నది ధనం, గుప్తధనం. గుప్తధనం ప్రతివాడి దగ్గర ఉంది. ధననాం ప్రసిద్ధ, అదందరికీ తెలిసిందే. నిజ కార్య సహిత జడ మాయాకా హై. ఈ మొత్తం ప్రపంచాన్ని సృష్టించిన మాయాశక్తి ఉన్నదే, అదే అస్సలు ధనవంతురాలు. ఈ ధనమంతా సృష్టించింది నామరూప క్రియలన్నీ. కయి ఏక మహాత్మావోనే ధన నాం స్త్రీ పుత్ర పైసా గృహ పశు ఆదికో కా కహా హై.
స్త్రీ పుత్ర పశు ఏంటి పైసా కూడా అనట. ఇది ఒక్క పైసాలే కాదు ధనం. స్త్రీ ఒక ధనం, పుత్రులొక ధనం, గృహం ఒక ధనం, క్షేత్రం ఒక ధనం. ధనం అంటే దట్ విచ్ బిలాంగ్స్ టు యూ. నీకు చెందిన ఆస్తిపాస్తులంతా ధనమే. తదుపలక్షిత సర్వ సంసార్ లేనా మొత్తం ప్రపంచమే ధనం ఆఖరుకు. ఈస్ వ్యక్తి సహిత సర్వ నామ రూప జగత్ కా జో స్వామి. ఈ మొత్తానికి ఎవడు ఓనరో పోవే సోకహియే ధనేష్ వా ధనన్న వాణ్ణి ధనపతి అనండి. ఈ మొత్తానికి ఎవడైతే మాస్టర్, ఓనర్, జమీందార్ వాడు ధనేశ్వ ధననాం. అసలు ధనం అంటే అర్థం కృతకృత్యత. కృతకృత్య, నేను చేయవలసినంత అయిపోయింది, నా పాటికి నేనున్నా అనుకుంటే నీ అంత ధనవంతుడు లేడు. तो कृतकृत्य धर्म मन का है क्योंकि जो अकृत्य कृत्य संपुతున్నాడు. कृतकृत्यత रूप मोक्ष देवे अथवा अपनी सत्ता स्फूर्ति रूप धन देकर जड़ मन आदिकों को ఐశ్వర్య అబ్బా అమోఘం. నీ దగ్గర ఎంత ధనం ఉన్నదో తెలుసా? నీకే తెలియదు. రెండు విధాలుగా ఉంది అది. స్థిర చరాస్తులు. ఆ స్థిర చరాస్తులు ఏమిటో తెలుసా? సత్తా స్ఫురత్త. నీ దగ్గరున్న అస్తిత్వం, నీ దగ్గర ఉన్నటువంటి ప్రకాశం, అదే నీ ధనం. ఆ ధనం నువ్వేం చేశావంటే ధన్ దేకర్, దానం చేసి పారేశావు. జడ మన ఆది కోంకో, నీ మిథ్యాత్మలో ఉండేటువంటి జడమైన మనస్సుకు, ఇంద్రియాలకు పంచిపెట్టావు. ఉండడం, స్ఫురించటం అనే ధనం. ఆ తర్వాత ఏం చేశావు? ఐశ్వర్యవాన్ నామ్ చైతన్య కరే తిస్కా నామ్ ధనేష్, మొత్తం ప్రపంచానికి పంచిపెట్టావు. సో ఏ ధనేష్ కా అర్థ కిసి మాయా తథా మాయాకే కార్యరూప దృశ్యమాన్ మూర్తి విషయ ఘటతా నహి. ఇంకా ఏది ఇంత ధనవంతం కాదు. నువ్వు పంచిపెడితే దానికి సంక్రమించిన ధనం ఇది, తన స్వార్జితం కాదు. సో పూర్వోక్త ధనేష్ ఓ సర్వ సబ్కా ఆత్మ హై. ఈ ధనపతే అందరికీ ఆత్మ. అక్కడుంది ధనమంతా. ఈ బుద్ధి ఆదికోకే ప్రకాశ, వీటన్నింటినీ ప్రకాశింపజేస్తున్నది అదేగా. ఈ సమ్యక్ జాన్కర్ కృతకృత్య హో ఆ సంసార భ్రంశే రహిత అవుతాయి. అది తెలుసుకొని నువ్వు ఈ సంసారంలో నుంచి బయటపడగలిగితే ధన్యుడివి. అసలీ ధనేష్ చైతన్య ఆత్మా హీ హై. అసలైన ధనవంతుడు చిద్రూపమైన ఆత్మే. మై ఆత్మారూప్ ధనేష్ హీ సర్వకో స్ఫూర్తి రూప్ ధన్ దేతా హై. మీరందరూ వచ్చి అడగండి, ఆ ఆత్మలో ఉండేటువంటి ఆ సత్తా స్ఫూర్తులనే ధనం అందరికీ పంచి పెడతా. ముజ్కో కోయి దృశ్య పదార్థ సత్తా స్ఫూర్తి, నాకు ఏ దృశ్య పదార్థము డబ్బివ్వలేదు. నేనే అన్నిటికీ దానం చేసి పారేస్తా. కన్ను, ముక్కు, చెవి నాకేమి ఇవ్వలేవు. నామరూపాత్మకమైన ప్రపంచం నాకేమి ఇవ్వలేదు. హిమాలయ పర్వతం నాకేం డబ్బిస్తుంది? పసిఫిక్ ఏమిస్తుంది? నేను ఇచ్చేదానికి. ఏమిచ్చారండి? ఇది హిమాలయం, ఇది నాకు స్ఫురిస్తున్నది అనడం, దానికి నేను డబ్బు పంచిపెట్టడం. లేకపోతే దాని జీవితం వ్యర్థం. ఆ సముద్రం యొక్క జీవితం వ్యర్థం. ది పర్పస్ ఆఫ్ ది క్రియేషన్ ఈజ్ టు గివ్ సాటిస్ఫాక్షన్ టు ది ఇండివిజువల్. అదే మధు విద్య అని ఒక మధుబ్రాహ్మణం అని అంటారు. ఏది మరి బృహదారణ్యక ఉపనిషత్తులో. ఈ మొత్తం ప్రపంచం నా కోసం ఉంది, నేను ప్రపంచం కోసం కాదు. అది రహస్యం. ఆత్మ అనాత్మ కోసం లేదు, అనాత్మంతా ఆత్మ కోసం ఉంది. డబ్బు మన సుఖం కోసం ఉంది, మనం డబ్బు కోసం లేము. రహస్యం, పరమ రహస్యం. అందుకే సంపాదించుకుంటున్నాం మన సుఖం కోసం, డబ్బును ఉద్ధరించడానికి కాదు. కొంపను ఉద్ధరించడానికి కొంపలో కాపురం ఏడవలే. నీకోసం ఓ కొంప కట్టుకున్నావు, కొంప కోసం కొంపను కట్టుకోలే. అర్థమైందా? డబ్బు కోసం డబ్బు కాదు, నీకోసం డబ్బు. ఆ నా అది ధనాధిపతి. ఈ ధనానికంతా ఓనర్ అది బ్రహ్మ. చైతన్యాత్మ హీ హూం. సరే, మంచిది. తుజ చైతన్యమే ఏ భేద కహాసే ఆయా. అసలు ఈ భేదం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు పంచిపెట్టినప్పుడు అది నీవే. ధనము ధనేశుడు రెండు ఒకటే. భేదాభేతునే కల్పాహాయ్. ఈ భేదాభేదాలు నువ్వు కల్పించుకున్నావు. ముజ చైతన్యమే నహి. చైతన్యంలో భేదాభేద భావం లేదు. సూర్యమే, ఒక గొప్ప ఉపమానం చెబుతున్నాడు. జైసే సూర్యమే దిన రాత్రి నహి. అమ్మ, సూర్యుడిలో డే టైము నైట్ టైం అనే మాటలున్నాయా? సూర్యుడి దృష్టిలో ఇది డే, ఇది నైట్ అనే సూర్యుడిని అడగండి మీరు. ఏమయ్యా, నీకు పగలంటే రాత్రి అంటే ఏమైనా తెలుసా? పోరా బేవకు, నువ్వు ఎక్కడున్నావురా? నువ్వు ఇండియాలో ఉన్నావా? నేను అమెరికాలో ఉన్నప్పుడు నువ్వు ఇండియాలో ఉండి చీకటి అన్నావు. రే నువ్వు అమెరికన్, నేను ఇండియాలో ప్రకాశిస్తుంటే నువ్వు చీకటి అన్నావు.
నేను ఒక మాట చెబుతాను, చీకటి వెలుగు మీరిద్దరు చూసుకుంటున్నారు, మేము ఉపాధులు చూసుకుంటున్నాం, నాకేం సంబంధం లేదు. నాకు ప్రకాశమే స్వరూపం, ప్రకాశాన్ని మీకు పంచి పెడుతున్నా. మీకు యోగ్యత ఉంటే తీసుకోండి, లేకపోతే చీకట్లో పడిపోండి. మళ్ళీ మొత్తుకుంటుంటే ప్రకాశమో అని అప్పుడు నేను కనపడతా మీకు. తీస్తాను. ఇదే ఆత్మస్వరూపం, ఆ ప్రకాశం. చీకట్లో పడ్డామంటే అజ్ఞానంలో పడ్డాం. సూర్య దర్శనం కాలేదు అంటే భగవద్ దర్శనం కాలేదు. వస్తూ ఉంటా పోతూ ఉంటా, ఆయన మీరు నన్ను పట్టుకోలేరు. వస్తూ పోతూ ఉండడం అనగా అర్థం, జాగ్రత్త అవస్థ వస్తూ ఉంటుంది, మళ్ళీ నిద్రావస్థ వస్తూ ఉంటుంది. నిద్రావస్థ చీకటి, జాగ్రత్త అవస్థ వెలుగు. మీరు సాధన ఎప్పుడు చేయాలి? జాగ్రత్తలో చేయాలి, నిద్రలో చేయలేరు, చీకట్లో చేయలేరు. కనుక మీకు నేనిచ్చిన పరిమిత జ్ఞానమే చాలు, పరిపూర్ణ జ్ఞానాన్ని అందుకునే మార్గం అది. అజ్ఞానము నిద్ర అసలు అందుకోలేరు. కేవల అజ్ఞానంలో ఉంటే మీరు అందుకునే మార్గమే లేదు. కొంతైనా జ్ఞానం ఎందుకు ఇచ్చానంటే పరిపూర్ణంగా మార్చుకోవడానికి ఇచ్చా. అది కూడా మీరు నెగ్లెక్ట్ చేస్తే ఐ కెనాట్ హెల్ప్. విచార్ ఔర్ శౌచ్కర్. ధ్రువుడు వచ్చాడు ఇంతట్లోకి. ధ్రువుడు వీడెక్కడి నుంచి వచ్చాడు? ఏ జగత్ అనాది కాల్ కా అచలా ఆతా హై. నేను ధ్రువమండి. ధ్రువం అంటే అర్థమవుతున్నదా? అచలమండి, నిశ్చలంగా ఉంటానండి. నేను చూస్తున్నదంతా చలమండి. వాడు చెబుతున్నాడు. వాళ్ళు ఏమైనా చెప్పనివ్వండి, నా ఫిలాసఫీ వినండి. నేను చూస్తున్నదంతా చెలిస్తుంటుందండి, నా జ్ఞానం మాత్రం చెలించదండి. అందుకనే ధ్రువం సచ్చిదానంద ఆత్మా ధ్రువ్ ఈశ్వర్నే జైసే సూర్య చంద్రమా లోక రచే హై తైసే హి ధ్రువ. నేను ముక్తానపాదుడికి జన్మించిన ధ్రువుణ్ణి కానండి. నా వల్లనే సమస్తం సృష్టి జరుగుతున్నది. జ్యోతిష్ చక్రం అంతా ఆయన చుట్టూ తిరుగుతున్నట్టు ఈ సంసార చక్రం అంతా నా చుట్టూ తిరుగుతున్నది తెలుసుకోండి అని ధ్రువుడు పెద్ద స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. చమత్కారంగా ఉంటుంది. వస్తున్నా. ధ్రువనామ నిశ్చయికా హై. ధ్రువుడంటే అర్థం స్ట్రాంగ్ కన్విక్షన్, బ్రహ్మాండమైన. దానికి ఏమని పేరంటే అధ్యవసాయం అని పేరు పెట్టారు అద్వైతులు. అంటే నిధిధ్యాసన చేసేవాడికి తెలుసు అది. అంతే. నువ్వు ఏది చూసినా సరే అది అస్థిభాత్య. అంత మొండితనం. ఆ మొండితనానికి ధ్రువత్వం అని పేరట. తథా అచలత హై. అచల. ఇప్పుడు అచల యోగం అని ఒకటి వచ్చింది. పనికి మళ్ళీ వాళ్ళంతా తయారు చేసింది. అనవసరం. అసలు అద్వైతమే అచలం. అద్వైతం అంటే అర్థం అచలం కాదు. అచలం కాక చలనమా? ఇంకా అద్వైతం గొప్పదనం ఏంటంటే చలనంలో కూడా అచలత్వం చూడడం. అది అద్వైతం. చలనమే లేదు, కేవలం అచలమే ఉన్నదా అనుకోవడం అది మూర్ఖత్వం. తీసుకా నామ్ ధ్రువ హై తో ఐసా నిశ్చయ అచల అని. సరే, మంచిది. కానండి, జిస్ చైతన్య ద్వారా చల్ భీ ప్రపంచ అచల్ ప్రతీత. చూచారా? అచల యోగులు ఆత్మహత్య చేసుకోవడం మంచిది. అసలైన అద్వైతం చెబుతున్నాడు. జిస్ చైతన్య ద్వారా, ఏ అచలమైన చైతన్యం ద్వారా చల్ భీ ప్రపంచ్, చలనాత్మకమైనటువంటి అనాత్మ ప్రపంచం కూడా అచల్ ప్రతీత హోతా హై, అచలంగానే నీకు దర్శనం ఇస్తుంటుందో సో ఆత్మా హి అచల్ హై. ఆ ఆత్మే అచలం. అంతేగాని అచలం నువ్వు సృష్టించేది కాదు. ఏకరస రహే సో అచల్ హోతా హై. ఏకరస్ అట, ఒకే హోమోజినస్, ఒకే రూపంలో ఉంటే అది అచలం. ఒకే రూపంలో ఉండక ఏమవుతుందండి? అస్థిభాతి ఒకే రూపంలో ఉండకుండా ఏమవుతాయి? ఒకే రూపంలో ఏదుంటుంది చెప్పు ప్రసాద్? ఒకే రూపంలో ఏదుంటుంది? వనజ నువ్వు చెప్పు. ఒకే రూపంలో ఏదుంటుంది? ఆలోచించు అన్నపూర్ణ. కరెక్ట్. ఏది నిరాకారమో అది ఒకే రూపంలో ఉంటుంది, ఒకే రీతిలో ఉంటుంది. ఆ నిరాకారం ఏది చెప్పు? చెప్పు, తర్వాత రాసుకుందులే. ఆ నిరాకారం ఏది? ఆవిడ నిరాకారం అని చెప్పింది. ఏమిటి ఆ నిరాకారం? అస్థిభోతి. ఉండడం, ఉన్నట్టు స్ఫురించడం నిరాకారం కాక సాకారం అని ముఖం. అది ఎక్కడ పడితే అక్కడ ఉన్నది. ఏక రస్, అంతే, భిన్న రస్ కాదు. अपने ध्रुव स्वरूप के अज्ञान से आ ध्रुव स्वरूपम नी स्वरूपमे అయినా అది గుర్తించక ఆప్కో అధ్రువ మాంతే హై. నిన్ను అధ్రువంగా భావిస్తున్నావు.
అంటే మనస్సు ఒక అధ్రువం, మాట ఒక అధ్రువం. అధ్రువం అంటే చంచలం. మనసు ఎప్పుడు కదులుతుంటుంది. నువ్వేమనుకుంటున్నావు? నేను నా మనస్సే, నేను నా మాటే. శరీరం ఊరిగా తిరుగుతుంటుంది. నేను నా శరీరమే. నేను చూసే బంధుమిత్రాదులంతా నాకంటే బేవకూఫులు. వాళ్ళకు కూడా ఏదో మనస్సు, ఏదో చేష్టలు అన్నీ ఉన్నాయి. వాళ్ళు అట్లా తిరుగుతూ చస్తూ ఉంటారు. నేను తిరుగుతూ, మా వాళ్ళు తిరుగుతూ. జడ పదార్థాలున్నాయా? అవి కూడా తిరుగుతున్నాయని చెబుతున్నారు సైంటిస్టులు. ఈ భూమి భ్రమిస్తూనే ఉన్నది. ఏది చూస్తే అది తిరుగుతున్నట్టే కనిపిస్తున్నది. తిరిగే కళ్ళతో చూస్తే ప్రపంచం తిరుగుతున్నట్టే ఉంటుంది. నీ మనసు ఎప్పుడు తిరుగుతుంటే ఆ మనోభావాలతో నువ్వు చూసినప్పుడు ప్రపంచమంతా మారిపోతున్నట్టే నీకు అనిపిస్తుంది. కాలం మారుస్తున్నది. దేశం మార్చదండి పాపం, ఆకాశం మారదండి. మారదు, మార్చదు. ఏమంటారు? వస్తువు మొద్దులాగా పడుండే వస్తువు మారదు, మార్చదు. కానీ ఈ మొద్దులాగా పడుండే వస్తువులను మార్చేదేదో తెలుసా? కాలం. మార్పంతా కాలానికేనండి. కనుకనే కాలాన్ని అంతం చెయ్యాలండి. కాలాంతకులమైపోవాలండి. కాలకాల మహాకాల ఎప్పుడవుతావు? కాలమనే విశేషాన్ని దర్శించేటువంటి సామాన్యముని చైతన్యం గనుక, చైతన్యము కాలానికి సాక్షి అని నువ్వు గుర్తిస్తే కాలం ఏమైంది? చైతన్యంలో చేరిపోయింది. ఎలా చేరుతుందండి? కాలము నిరాకారమయ్యా, చైతన్యము నిరాకారమే. నిరాకారమైన చైతన్యం కాలాన్ని చూస్తే కాలం ఏమైపోవాలి? అర్థమైంది కదా? నిరాకారమైన ఆకాశాన్ని చూసినా ఆకాశము చైతన్యంగా మారుతుంది. నిరాకారమైన కాలాన్ని చూసినా కాలము చైతన్యంగా మారుతుంది. చూచారా? ఒక్కటి మాత్రం కొంచెం పేచీ పెడుతుంది. అది సాకారమైన పదార్థం. అంటే స్పేస్ టైమ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ యువర్ కాన్షియస్నెస్ వెరీ ఈజీలీ బికాస్ దే ఆర్ డివైడ్ ఆఫ్ ఎనీ ఫార్మ్ ఆర్ ఫంక్షన్. బట్ సబ్స్టెన్స్ కమ్స్ ఇన్ యువర్ వే. ఇప్పుడు ఈ మైకును మారమంటే మారి సావటంలా. ఈ ఆకాశం వైపు నేను చూస్తుంటే నా చూపుకు ఆటంకం లేదు. చూచారో లేదో? ఇప్పుడు నా జ్ఞానాన్ని ఇది అరికట్టదు, నిరోధించదు. ఆకాశం నాకు అవకాశం ఇస్తుంటుంది. నిరాకారం గనుక దానిలో ప్రవేశించడం సులభం. సాకారమైన దానిలో నేను అర్థం చేసుకోగలనే గాని పరకాయ ప్రవేశం చేసినట్టు దీనిలో ప్రవేశించలేకపోతున్నది నా జ్ఞానం. కానీ ఎప్పుడు ప్రవేశిస్తుందంటే, కొంచెం పేచీ పెట్టినా పర్వాలేదు, ఎప్పుడు ప్రవేశిస్తుందంటే నేను నిరాకారమైతేనే గాని నేను ప్రవేశించలే. అది రహస్యం. నేను ఎక్కడ బేవకూఫనయ్యానంటే నేను సాకారమయ్యి ఆలోచిస్తున్నా, దీనిలో ప్రవేశించడం ఎలాగాని. అది నన్ను చీవాట్లు పెడుతున్నది. ఒరే, నువ్వు సాకారమై నేను సాకారమైతే నాలో నువ్వు ఎట్లా ప్రవేశిస్తావురా? అయితే ఎప్పుడైతే ఇదిగో ఈ కండిషన్ నువ్వు పాటించు, నీవు నిరాకారం అయిపోయి. ఎలా నిరాకారం? అసలు నువ్వు నిరాకారమే గుర్తులేక చూస్తున్నావు. నువ్వు నాలోన గుప్తంగా ఉంది నిరాకారమైన చైతన్యం, నీలో ప్రకటమయ్యున్నది. నీకేం రోగం? ప్రకటమైనటువంటి జ్ఞానంతో ఇంకా నువ్వు జ్ఞానస్వరూపుణ్ణే అనుకుంటే చాలు, నా దగ్గర కూడా నువ్వే ఉన్నావు. అది సర్వవ్యాపకత్వం. చాలా బ్రహ్మాండమైన విషయం, చాలా సూక్ష్మమైన విషయం కూడా. అదే ధ్రువుడు చెప్పే మాట. ఇప్పుడు ఆప్నే ధ్రువ స్వరూపుకే అజ్ఞాన్ సే ఆప్కో అధ్రువు. ధ్రువమని అనుకోక నువ్వు అధ్రువం అయిపోతున్నావు. నువ్వు మనస్సును ఎందుకు అనుకోవాల్సి వచ్చింది? ఆప్నే ధ్రువ స్వరూపాత్మాసే హి అధ్రువ మనాదిక్ సంఘాత్కి తథా సంఘాత్కి ధర్మంకి సిద్ధి హోతీ హై. నీవు ధ్రువంగా ఉన్నప్పుడే ఈ అధ్రువమైనవన్నీ నీలోంచి తయారయ్యాయి. నీలో నుంచి తయారయ్యాయి అనంటే అంతకుముందు నీ స్వరూపమే ఇవి. చలనము అచల స్వరూపమేనండి, అది రహస్యం. అచలంలో నుంచే చలనం వచ్చిందండి. ఎలాగని అడగండి. ఒక రాయి వేయండి, నిశ్చలంగా ఉన్నటువంటి నిర్మలంగా ఉన్న జలంలో ఒక రాయి వేయండి, వెంటనే ఆ జలం కదిలి చలిస్తూ పోతూ ఉంటుంది. అంతకుముందు ఆ జలం ఎలా ఉన్నది? అచలంగా ఉన్నది. ఆ అచలంలో నుంచి ఇప్పుడు ఏం తయారైంది? చలనం తయారైంది. కొంచెంసేపు ఊరుకో, ఏం మాట్లాడుకో, అదే మళ్ళీ అచలంగా మారుతుంది. అర్థం చేసుకోవయ్యా. నిర్గుణమే సగుణంగా కనపడుతున్నది, మళ్ళీ ఈ సగుణం అర్థం చేసుకుంటే నిర్గుణం అయిపోతుంది. ఇప్పుడు దృష్టాంతంలో మన ప్రయత్నం లేదు, చూచారో లేదో. దార్ష్టాంతికంలో మన ప్రయత్నం ఉన్నది. ఏం చేత? దృష్టాంతం జడం. నిన్న మనం చెప్పాను మీకు. కనుక అక్కడ ప్రయత్నం లేదు. ప్రయత్నం ఎప్పుడు జ్ఞానానికే ఉంటుంది. ఇప్పుడు మనం జడం కాదు, చేతనం. కనుక
అచలమే నేను అనుకుని నాలో నుంచి ఈ ఉపాధులన్నీ చలనాత్మకంగా వచ్చాయని చూసుకొని మళ్లీ ఈ ఉపాధులన్నీ ఏవోగావు నా అచలము యొక్క విభూతే గదా అని ఇంత అర్థం చేసుకోవలసిన బాధ్యత జ్ఞానానికి ఉన్నది. అయితే జ్ఞానానికి మాత్రం ఎందుకు ఉందండి? జ్ఞానం కూడా అచలమే కదా, నిరాకారమే కదా. ఎస్, ఒప్పుకున్నాం, రెండు జ్ఞానాలు లేవు. కానీ నువ్వు అనవసరంగా నేను ఈ శరీరం మేరకే ఉన్న జ్ఞానమును అనుకున్నావు గనుక ఆ భ్రమ పోగొట్టడానికి చెప్పవలసి వచ్చింది, మేము ఇంత ఉపదేశం చేయవలసి వచ్చింది కదా అంటారు. అంతేగాని లేనిదాన్ని సృష్టించటం లేదు. ఉన్నది అర్థం కాకపోతే బయట పెడుతున్నాం. ఇది ఉపనిషత్తుల దగ్గర నుంచి ఈ కాళీకంలే అవాలా గ్రంథం వరకు మనకు నెత్తిన నోరు పెట్టుకుని చేస్తున్న మహోపదేశం. ఇంతకు మించి మరేం లేదు. అయిందా? కనుక అధ్రువ నామరూప మనాది కోకో, ఆ స్థిరమైన ఈ మనస్సు మొదలైన వాటికి ఏ ధ్రువాత్మ సిద్ధకర్త. ఇది చాలా పారాడాక్సికల్, అర్థం చేసుకోవడం కష్టం. అచలము చలనాన్ని ఎలా సృష్టించింది అని చెప్పండి. ఇది ఆరంభవాదమా, పరిణామవాదమా? ఏది మర్చిపోయావు? వివర్తవాదం అంటే అర్థం ఏమిటి? అదే సృష్టించటమనగా ఏది సృష్టించిందంటున్నావో అదే సృష్టి రూపంగా నీకు దర్శనమిస్తున్నది. ఏ సూర్యరశ్మి ఈ జలాన్ని సృష్టించిందని అపోహపడుతున్నావో, ఏ రజ్జువు ఈ సర్పాన్ని సృష్టించిందని అంటున్నావో అది అబద్ధం. అది ఆరంభవాదం కాదు, పరిణామవాదం కాదు, వివర్తమని. అంటే అర్థమేమిటి? రజ్జువే సర్పాకారంగా కనపడడమే సర్ప సృష్టి. అలాగే శుద్ధ చైతన్యము అచేతన ప్రపంచంగా భాషించటమే ప్రపంచ సృష్టి. అనగా నేను సైంటిఫిక్ గా చెప్పాలి మళ్ళీ, అస్థిభాతి అనే సామాన్యమే సద్విశేష చిద్విశేష రూపమైన జగజ్జీవ రూపంగా భాషించటమే జీవ జగత్ సృష్టి. అర్థమైందా? జీవుడు సృష్టింపబడ్డాడు, జగత్తును సృష్టించాడు పరమాత్మ అనే మాటలకు అర్థమేమిటంటే, పరమాత్మే సద్విశేషంగా కనపడితే అది జగత్తు యొక్క సృష్టి, పరమాత్మే చిద్విశేషంగా భాషిస్తే అది జీవ సృష్టి. విశేషంగా కనిపిస్తున్నది ఎవరు? జీవుడు కాదు, జగత్తు కాదు, పరమాత్మే. ఇది బ్రహ్మాండమైనటువంటి అనుభూతి ఇవ్వాలి మనకిదే. పరమాత్మే జగత్తుగా భాషిస్తున్నాడు. జగత్తుగా అంటే సైంటిఫిక్ గా చెప్పు, సామాన్యమే విశేషంగా కనబడుతున్నది. ఇది ఎలాగా? జలమే తరంగంగా కనబడితే నీకేమైనా అబ్జెక్షనా? అది వేరు ఇది వేరు అంటావా? అలాగే ఈ కొండలు నదులు సముద్రాలుగా కనపడుతున్నది ఎవరు? ఇదేనయ్యా భగవద్గీతలో విభూతి పాదం. చదివారు? చదవండి మళ్ళీ. నేను మొన్న చెప్పా, మీరెవరు చదవలే. ఇప్పుడు ఈ స్పిరిట్ అందుకోవడానికి మీరు భగవద్గీతలో ఆ విభూతి పాదం చదివి తీరవలసింది. అంతే. నేనే సముద్రం అంటాడు, అంటాడా లేదా చెప్పు? విభూతి పాదంలో 10వ అధ్యాయంలో ఏమన్నాడు ఆయన? సరితామస్మి సాగర. ఈ ప్రవహించే వాటన్నిటిలో నేను సముద్రాన్ని నేనే అన్నాడు. నేను సముద్రాన్ని సృష్టించానని చస్తే అన్నాడు. నేనే సముద్రాన్ని. ఏం చెప్పుకుంటావో చెప్పుకోపో. అంటే సముద్రం ఒక విశేషం. అంటున్నది ఎవరు? సామాన్యం అంటున్నది. ఏమని? నేను సముద్రాన్ని. ఆ బంగారం అంటున్నది నేనే ఈ కంటే కాసుల దండాని. ఇంకా దృష్టాంతాలకు ఇష్టాంతాలు జాంతాలే అన్ని దానిలోకి సమన్వయం కావాల్సిందే, సందేహం లేదు. ఇదేంటి బ్రహ్మాండమైన జ్ఞానం. సరే, జైసే अग्नि कर ही लोहा प्रकाशमान होता है, स्वतः प्रकाश रूप है, इससे जिस अधिकारी को भ्रम रूप बंध की निवृत्ति और मोक्ष की प्राप्ति की इच्छा होवे, सो मुझे चैतन्य ध्रुव को अपना साक्षी आत्मा जाने. అయ్యా మీరేమో చెబుతూ పోతున్నారు, ఉపన్యాసం ఇస్తున్నారు గాని మేము మాత్రం ఏ లెవెల్లో ఉండాలో ఆ లెవెల్లో ఉన్నాం కదా. ఇప్పుడు మాకు స్వానుభవంలో మీరు చెప్పే మాట అందటం లేదు. అంచేత మేము ప్రయత్నం చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. మీ అనుభవం మేము అందుకోవాలంటే ఏ ప్రయత్నంతో అందుకోవాలో అది చెప్పండి అనంటే, ప్రయత్నం గాని ప్రయత్నం ఒకటి చెప్తాను వింటారా అంటాడు ఆయన. ఏంటయ్యా అది?
అధ్రువ రూప హోతా నహి, అధ్రువ నామ రూపమనాది కోక ఏమిటన్నాడు, జైసే అగ్నికర్హి లోహా ప్రకాశమాన్ హోతాయ్. ఇదిగో అందుకోవలసినది ఏది మీ దగ్గర చెప్పండి? కాలా చెయ్య కన్నా ముక్క ఏది అందుకోవాలని సాధనమేమిటి? మనసు కదా. మేమేమంటున్నామో తెలుసా, ఆ మనస్సు అనే ఇనప ముక్క నల్లగా దచ్చింది, అది తమో గుణాత్మకం. ఇనుము అనేటప్పటికీ నల్లగా ఉంటుంది, నల్లగా అనేటప్పటికీ తమస్సు అనుకో. తమో గుణాత్మకమైన బుద్ధి అది ఇప్పుడు అందుకునే పరిస్థితిలో లేదని కదా నువ్వు అంటున్నావు. ఒప్పుకున్నాం. అయితే ఓ పని చేయి, ఆ గాడి పొయ్యిలో బారి, ఆ పొయ్యిలో బారి. ఈ మనస్సును తీసుకుపోయి అస్థిభాతి అనే అగ్నిలో ప్రవేశపెట్టు. నువ్వు ఏది చూస్తున్నా ఉన్నది ఉన్నట్టు స్ఫురిస్తున్నది అనే ఆ వృత్తి, ఆ భావం, ఆ ఆలోచన పెట్టుకో. అప్పుడు దాంతో దీనికి సంపర్కం ఏర్పడుతుంది. దేనికి? ఇప్పుడు పెండ్లాం బిడ్డలు ఇండ్లు వాకిండ్ల ఆలోచనలతో సంపర్కం ఏర్పడలే నీ మనసుగా. ఏం పెద్ద కొత్తగా మాట్లాడుతావు నువ్వు? నేను వద్దన్నా కూడా దాని గురించి ఆలోచిస్తావుగా నువ్వు. అప్పుడు నీ మనస్సు దాంతో ఏకం అవటంలే. ఆ బొమ్మలన్నీ నీ మనస్సునే తెర మీద పడటంలే. అలాగే అగ్నికర్రట, అగ్నిలో లోహ, ఈ ఇనుమును బారేస్తే ప్రకాశమాన్ హోతాయ్. దానికన్నా నలుపు విరిగిపోయి ఎర్రగా మారిపోయి అది ప్రకాశిస్తుంది బ్రహ్మాండంగా. స్వతహా అప్రకాశ రూప్, స్వతహాగా దానికి ప్రకాశం లేదు. ఇసుసే జిస్ అధికారికో భ్రమరూప బంధకే నివృత్తి. అధికారి అనంటే మనం జిజ్ఞాసులం ముముక్షువులకు అధికారులు అని పేరు. అధికారి అంటే దానికి కావలసినటువంటి వ్యక్తి అన్నమాట. అలాంటి వాడు అడుగుతున్నాడు మమ్మల్ని, ఏమంటే ఈ బంధం ఎలా తొలగిపోతుంది, మోక్షం ఎలా ప్రాప్తిస్తుందని. ఇచ్ఛాహోవేశో, నీకు ఇచ్ఛ ఉన్నదా చెప్పు. ఊరికి అడుగుతున్నావా? నీకు కమిట్మెంట్ ఉన్నదా? జ్ఞాతుమిచ్ఛా జిజ్ఞాస, మోక్తుమిచ్ఛా ముముక్ష. అది ఉన్నట్లయితే తో ముझ చైతన్య ధ్రువుకో అప్నా సాక్షి ఆత్మా జానే. అంటే నేను ఎలాగా అస్థిభాతి అనే స్వరూపంతో వెలిగిపోతున్నానో నీ మనస్సుకు కూడా ఈ భావమే తెచ్చుకో. అప్పుడు ఆ అగ్నితో ఈ ఇనుములాంటి నీ మనస్సు పవిత్రమైపోతుంది. దానికి ఆ ప్రకాశం కూడా సంక్రమిస్తుంది. ఆ మాత్రం కూడా ప్రయత్నం లేకుండా నువ్వేం బాగుపడతావు? ఊరికి అడగడమే నీ వంతు, చెప్పటమే నా వంతు అనుకుంటున్నావా? సాక్షి ఆత్మాజానే సారాంశ ఏ హై కి మై నిత్య సుఖ చిద్రూప బుద్ధి ఆదికోక ద్రష్ట సాక్షి ఆత్మాహూ అని ఫస్ట్ పర్సన్ లో అనుకో. హై హై అని అంటుంటే నీకేం బోధపట్టంలే. హూ హూ అనుకుంటుండు. సత్య సంభాషణాది ధర్మపూర్వక్ సమ్యక్ ఐసా జాన్నా హి కర్తవ్య హై. ఇలాగా గుర్తించటమే కర్తవ్యం బాబు. అంతేగాని ఇంకా ఇది మరిచిపోయినావు, ఇంకా యోగాభ్యాసాలు వాటిట్లో వీటిట్లో పడ్డావా దూరమైపోతావు. తెలుసుకో. అర్థం కాకపోతే ప్రయత్నించి ఈ మార్గంలోనే నువ్వు ప్రయాణం చేయి. అంతేగాని మార్గం తప్పకు. కొంచెం ఆలస్యమైన ట్రైను ఈ ప్లాట్ఫామ్ మీదకే వస్తుంది, ఇదిగో ఈ ఎక్కడికే వస్తుంది. నువ్వు వెయిట్ చెయ్యి, ఇంకెక్కడికి పరిగెత్తిపోకు. ట్రైన్ వచ్చేది ఆ పట్టాల మీదకే వస్తుంది. తెలుసుకో. కొంచెం ముందు వెనక. ఇది విషయం. ఓం శాంతి శాంతి శాంతి.